As sexual, the students of Solubungu, situated in Devarapalle of Aluru Sitaramadu district, take a dangerous boat ride every day to reach the nearest school at Tamarabba in the neighboring Ankapalli district of Andhra Pradesh, crossing the Raivada Canal and navigating the forest terrain just to attend the class. During normal times, the journey is made by boat, but in the monsoon, the river overflows and these young students trek 4 kilometers through slippery rocks and steep hillocks. సార్ ఆగండి చెప్పండి. నా పేరు జనార్దన్ అండి. ఇప్పటికి 10 సంవత్సరాల పిల్లలుగా అవుతుంది. మా ఫీజు పడకుండా పిల్లలకి చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నదండి. ఈ ఫీజు దాటించడం మేమే అట్టించుకున్న పిల్లలు తీసుకోవడం మాకు ఈ రోడ్డు లేదు, మాకు బాత్రూమ్ లేదు, మాకు అక్కడికాడ నుంచి మళ్ళీ ఈ తారప రూట్ కాడ నుంచి మా ఊరి వరకు మాకు రూట్ లేదు. గ్యాప్ వచ్చేస్తుంది. మీరు అతనితో పాటు సమానంగా రండి. స్టార్టింగ్ చెప్పండి. నా పేరు కె గోవిందరావు, గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిని. ఈరోజు సులభం గ్రామంలో 12 మంది విద్యార్థులు దైవా డాములో మీదుగా కిలోమీటర్న్నర తామరబ్బ స్కూల్కి చదువుకోవడానికి వెళ్తున్నారు. కానీ నీటికి కూడా పాలకులు ఎటువంటి పరిష్కారం లేకపోవడం వల్ల రోడ్డు అలాగే స్కూల్ లేకపోవడంతో గుండెలు చేతిని పట్టుకొని భయం బిక్కుబిక్కుమని ఈరోజు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ఆ గ్రామంలో స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతున్నాం. ఈ రకంగా పెనకోట అనంతగిరి మండలం సంబంధించిన ఏది పంచాయతీ మారుమూల గ్రామాలు ఉన్నాయో అనేక గ్రామాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఐటీడీఏ PO ఈ గ్రామాలు సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.